హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అండ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని 15th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 14 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి వచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలీనా, స్టీఫెన్ ఇద్దరు ఇంకా లేక్ పక్కన ఉన్న ఇంట్లోనే ఉంటారు. ఎలీనా జొనాథన్ గిల్బర్ట్ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. వ్యాంపైర్స్ అందరినీ ఫెల్స్ చర్చ్లో కాల్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది జొనాథన్ డైరీలో ఉంటుంది. జొనాథన్ ఇంకా తన ఫ్రెండ్స్ డిన్నర్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఏవో శబ్దాలు వినిపిస్తాయి. తన ఫ్రెండ్ థామస్ నేను బయటికి వెళ్ళి చూస్తాను అని అంటాడు. జొనాథన్ గిల్బర్ట్ థామస్తో వ్యాంపైర్స్ ఉన్నారని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మనం ఫెల్స్ చర్చ్లో వాళ్ళందరినీ కాల్ చేశాము అని అంటాడు. థామస్ ఒక చాక్ తీసుకుని బయటికి వెళ్తాడు. థామస్ ఎవరున్నారని బయటకు వెళ్ళి చూస్తాడు. ఈలోగా జొనాథన్ కూడా బయటికి వెళ్తాడు. థామస్తో నేను చెప్పాను వ్యాంపైర్స్ ఎవరు లేరని అని అంటాడు. అయితే జొనాథన్ చేతిలో ఉన్న పాకెట్ వాచ్లో వ్యాంపైర్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అది చూసి భయపడతారు. జొనాథన్ వెనక్కి తిరిగి చూసేసరికి థామస్ చనిపోయి ఉంటాడు. తరువాత ఒక వ్యాంపైర్ తన దగ్గరికి వచ్చి జొనాథన్ గిల్బర్ట్ని కూడా చంపేస్తాడు. అయితే ఆ జొనాథన్ గిల్బర్ట్ దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, స్టీఫెనే. అయితే జొనాథన్ గిల్బర్ట్ చనిపోడు. తన చేతికి ఉన్న రింగ్ వల్ల తను బతుకుతాడు. ఇదంతా ఎలీనా చదువుతూ ఉంటుంది. స్టీఫెన్ ఎలీనా మీద కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఎలీనా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కాపాడుకోవడానికి తనను తానే సాక్రిఫైస్ చేసుకోవాలనుకుంది కాబట్టి. స్టీఫెన్కి డీమాన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. డీమాను స్టీఫెన్తో టైలరు ఇల్లు వదిలి పారిపోయాడు అని అంటాడు. స్టీఫెన్ ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి డీమాను ఇప్పుడే పోలీస్ షెరీఫ్ నాకు కాల్ చేసి చెప్పింది అని అంటాడు. తోడేళ్ళంతా చనిపోగా మిగిలిన ఇద్దరు తోడేళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు అని అంటాడు. డీమాను స్టీఫెన్తో నేను ఈరోజు ఎలీజాని చంపబోతున్నాను అని చెప్తాడు. అయితే స్టీఫెన్ కూడా సరే అంటాడు. కానీ ఎలీజాని చంపుతున్నట్టు ఎలీనాకి చెప్పకుండా ఇద్దరు తన దగ్గర దాచిపెడతారు. జన్నా ఎలీజాకి హిస్టరీకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ని చూపిస్తూ ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి సాల్స్మ్యాన్ వస్తాడు. సాల్స్మ్యాన్ అక్కడికి రావడంతోనే జన్నా నేను కొన్ని పేపర్స్ని కారులోనే మర్చిపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీజా సాల్స్మ్యాన్ చూసి ఎలీనా కాపాడుకోవాలనే లిస్ట్లో నువ్వు కూడా ఒకడివి కదా అని అంటాడు. దానికి సాల్స్మ్యాన్ నువ్వు జన్నాకి దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోని మిస్టర్ గ్రిల్లో ఉంటుంది. అయితే అక్కడికి జెర్మీ వస్తాడు. బోని జెర్మీతో నిన్న లూకా మీద చాలా మంత్రాలు ప్రయోగించాను, చాలా వీక్ అయ్యాను, కాబట్టి నేను మంత్రాలని ప్రాక్టీస్ చేయాలి అని అంటుంది. దానికి జెర్మీ అయితే ఈరోజు నైట్ మా ఇంటికి రా, నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉందువు, నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు. అయితే దానికి బోని కూడా సరే అంటుంది. ఇంతలో అక్కడికి లూకా వస్తాడు. తను బోని దగ్గరికి వచ్చి నన్నేం చేశావు అని అడుగుతాడు. దానికి బోని నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. లూకా బోనిని అడుగుతూనే ఉంటాడు. అయితే జెర్మీకి చాలా కోపం వస్తుంది. లూకాని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. లూకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా డైరీ చదువుతూ ఉంటుంది. అయితే స్టీఫెన్ అక్కడికి వస్తాడు. ఎలీనాని జొనాథన్ గిల్బర్ట్ డైరీలో ఏముందని అడుగుతాడు. దానికి ఎలీనా ఏం లేదు నువ్వే చూడు అని చెప్పి ఆ డైరీని స్టీఫెన్కి ఇస్తుంది. స్టీఫెను దాన్ని చదివి గతంలోకి వెళ్తాడు. స్టీఫెను తను మొదటిసారిగా వ్యాంపైర్గా మారిన తరువాత ఆ ఊర్లో ఉన్న చాలామందిని కంపైల్ చేసి ఇంటికి తీసుకువచ్చి వాళ్ళ బ్లడ్ తాగి వాళ్ళని చంపేస్తూ ఉండేవాడు. ఇంతలో అక్కడికి డీమాన్ వస్తాడు. డీమాను స్టీఫెన్ చూసి చాలా కోప్పడతాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసే పనికి మనిద్దరిని చంపేస్తారు అని అంటాడు. తరువాత డీమాను అక్కడున్న కొంతమందిని కంపైల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. డీమాను స్టీఫెన్తో నేను ఇక నీ దగ్గర ఉండను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు అక్కడవే ఉండు అని అంటాడు. స్టీఫెను డీమాన్ని వద్దు డీమాన్, నన్ను వదిలి వెళ్ళకు, నేను ఒంటరిని అయిపోతాను అని అంటాడు. కానీ డీమాన్ వినిపించుకోడు. ఇది విన్న ఎలీనా అంటే ఇప్పుడు డీమాన్ ఎలా ఉన్నాడో నువ్వు ఇదివరకు అలా ఉండేవాడివా అని అడుగుతుంది. దానికి స్టీఫెను లేదు అంతకంటే దారుణంగా ఉండేవాడిని అని అంటాడు. సాల్స్మ్యాను డీమాన్ ఫ్రెండ్ యాండీ మిస్టర్ గ్రిల్లో ఉంటారు. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈలోగా అక్కడికి జన్నా ఎలీజాని తీసుకుని వస్తుంది. ఇదే సరైన సమయం అనుకుని డీమాను అందరినీ డిన్నర్ పార్టీకి తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అయితే జన్నా, సాల్స్మ్యాను అలానే ఎలీజా కూడా పార్టీకి వస్తామని అంటారు. డీమాన్ ప్లాన్ ఏంటంటే ఎలీజాని డిన్నర్కి ఇన్వైట్ చేసి తనని అక్కడ చంపేయాలి. డీమాను క్యాథరిన్ దగ్గరికి వెళ్తాడు. క్యాథరిన్తో నేను ఈరోజు ఎలీజాని చంపబోతున్నాను అని చెప్తాడు. అది విన్న క్యాథరిన్ భయపడుతూ వద్దు డీమాన్ ప్లీజ్ అలా చేయకు, నువ్వు అలా చేసావంటే నేను ఎప్పటికీ ఈ సమాధిలోనే ఉండిపోవాల్సి వస్తుంది అని అంటుంది.
డీమాను ఎందుకలా ఉండవలసి వస్తుంది అని అడుగుతాడు. దానికి క్యాథరిన్ ఎందుకంటే ఎలీజా నన్ను కంపైల్ చేసి నన్ను ఇక్కడే ఉండమన్నాడు. కాబట్టి తను చనిపోతే నేను ఎప్పటికీ ఇందులోనే ఇరుక్కుపోతాను అని అంటుంది. డీమాను క్యాథరిన్‌తో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. నేను ఎలీజానైతే చంపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా స్టిఫెన్‌ని మరైతే నువ్వెలా మంచిగా మారావు అని అడుగుతుంది. దానికి స్టిఫెను మళ్ళీ గతంలోకి వెళ్తాడు. అది యుద్ధాలు జరిగే సమయం. గాయపడిన సైనికులందరూ చికిత్స చేయించుకుంటూ ఉంటారు. అయితే స్టిఫెన్ అక్కడికి వెళ్తాడు. స్టిఫెను అక్కడెవరికీ తెలియకుండా సైనికుల బ్లడ్ తాగుతూ ఉంటాడు. అయితే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తను ఒక సైనికుడికి చికిత్స చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. స్టిఫెను తన వెనకే వెళ్తాడు. కొంచెం దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత స్టిఫెను తన మీద అటాక్ చేయబోతాడు. అయితే తనే తిరిగి స్టిఫెన్ మీద అటాక్ చేస్తుంది. తను ఎవరో కాదు, స్టిఫెన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన లెక్సీ. స్టిఫెను లెక్సీని అదే ఫస్ట్ టైం చూడడం. తనని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. లెక్సీ ఇంటికి వెళ్ళిన తరువాత అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళందరినీ చూసి స్టిఫెన్తో వ్యాంపైర్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, నువ్వు చాలా చెడ్డవాడివి అని అంటుంది. స్టిఫెను అది విని చాలా బాధపడతాడు. స్టిఫెను ఎలీనాతో లెక్సీ నన్ను మార్చింది, నేను మంచిగా ఎలా ఉండాలో తను నాకు నేర్పించింది అని చెప్తాడు. జెన్నా యాండీ కలిసి ఇద్దరు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు డీమాన్ వాళ్ళ ఇంట్లో. డీమాను సాల్స్మ్యాన్తో ఎలీజాని ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడే తనని మాటల్లో పెట్టి తనని చంపేయాలి అని అంటాడు. దానికి కావాల్సిందంతా ప్రిపేర్ చేసుకుంటాడు డీమాన్. జాను పిలవకుండానే డీమాన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. జన్నా జాన్ను చూసి నిన్నెవరు ఇన్వైట్ చేశారో అని అడుగుతుంది. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. జన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాను జాన్తో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. దానికి జాను నాకు తెలుసు మీరు ఎలీజాను ఇప్పుడు చంపబోతున్నారని, కాబట్టి దాన్ని నేను మిస్ అవ్వాలనుకోవడం లేదు, అందుకే వచ్చాను అని అంటాడు. కొంచెం సేపటికి ఎలీజా కూడా డీమాన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. డీమాను తనని చూసి లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఎలీజా డీమాన్తో నువ్వు ఇన్వైట్ చేసావు, నేను వచ్చాను, మీరు గనక పిచ్చి వేషాలు వేస్తే నేను ఎలీనాకి ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టి ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాను అని అంటాడు. డీమాను నాకు అర్థమయ్యింది, మేము అలా ఏమీ చెయ్యము అని అంటాడు. డీమాను, జెన్నా, సాల్స్మ్యాను, ఎలీజా అలానే డీమాన్ వాళ్ళ ఫ్రెండ్ యాండీ, జాను అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఎలీనా మళ్ళీ జొనాథన్ గిల్బర్ట్ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఎలీనా స్టిఫెన్తో ఇందులో ఒరిజినల్స్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఒరిజినల్స్ని ఎలా చంపాలో జొనాథన్ గిల్బర్ట్ రీసెర్చ్ చేశాడు అని చెప్తుంది. ఒరిజినల్స్ని చంపాలంటే వ్యాంపైర్స్తో రిలేట్ అయిన ఒక చెట్టు ఉంది, దాని బూడిద ఇంకా డ్రాగర్ కావాలి అని అంటుంది. అది విన్న స్టిఫెను పెద్దగా ఆశ్చర్యపోడు, ఎందుకంటే ఆ విషయం తనకి తెలుసు. స్టిఫెను ఎలీనాతో ఈ విషయం నాకు ముందే తెలుసు, జాను ఆ వెపన్స్ని తీసుకొచ్చి డీమాన్కి ఇచ్చాడు, డీమాను ఈరోజు ఎలీజాని చంపబోతున్నాడు అని చెప్తాడు. అది విన్న ఎలీనా మరి నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. దానికి స్టిఫెను నువ్వు కూడా మాకు తెలియకుండా ఎలీజాతో డీల్ చేసుకున్నావు కదా, నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయ్యావు కదా అని అంటాడు. ఎలీనా జొనాథన్ గిల్బర్ట్ డైరీలో ఒక విషయాన్ని చదువుతుంది. అదేంటంటే ఒరిజినల్స్ని కేవలం మనుషులు మాత్రమే చంపాలి, వ్యాంపైర్ కనుక ఒరిజినల్ చంపితే వ్యాంపైర్ ఒరిజినల్ ఇద్దరూ చనిపోతారు అని అంటుంది. అది విన్న స్టెఫెను వెంటనే ఫోన్ తీసుకుని డీమాన్కి కాల్ చేస్తాడు. కానీ డీమాన్ కాల్ లిఫ్ట్ చేయడు. సాల్స్మ్యాన్ జన్నాతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ జన్నా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా అక్కడికి జాన్ వస్తాడు. జాను సాల్స్మ్యాన్తో జన్నా నీతో మాట్లాడకపోవడానికి కారణం నేనే అనుకుంటా, ఎందుకంటే తనకి నీ భార్య గురించి చెప్పాను, తన మైండ్లో ఒక డౌట్ని క్రియేట్ చేశాను అని అంటాడు. సాల్స్మ్యాన్కి జాన్ మీద చాలా కోపం వస్తుంది. జాను సాల్స్మ్యాన్తో నీ చేతికున్న రింగ్ నాది, నాకు తిరిగి చెయ్యని అడుగుతాడు. స్టీఫెన్ డీమాన్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి సాల్స్మ్యాన్కి కాల్ చేస్తాడు. తనతో విషయం అంతా చెప్తాడు. డీమాను తన ప్లాన్ ప్రకారం ఎలీజాని ఆ డ్రాగర్ ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తాడు. తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలీజా వెనక్కి తిరిగి ఉన్న సమయంలో డీమాను ఆ డ్రాగర్ తీసుకుని తన మీద అటాక్ చేయబోతాడు. ఈలోగా సాల్స్మ్యాన్ అక్కడికి వచ్చి తనని ఆపుతాడు. డీమాను సాల్స్మ్యాన్ని నువ్వెందుకు ఇలా చేశావు, నేను ఆల్మోస్ట్ చంపబోయాను అని అంటాడు. సాల్స్మ్యాన్ డీమాన్కి నోటి ద్వారా చెప్తే ఎలీజాకి వినపడుతుందని సాల్స్మ్యాన్ ఒక పేపర్ మీద రాసి డీమాన్కి చూపిస్తాడు. నువ్వు ఒరిజినల్ని చంపితే నువ్వు కూడా చనిపోతావని. సాల్స్మ్యాన్ డీమాన్తో అయితే నేను ఎలీజాని చంపుతాను అని అంటాడు. మళ్ళీ అందరూ డైనింగ్ ఏరియాకి తిరిగి వస్తారు. జెన్నా స్వీట్ తీసుకువస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సాల్స్మ్యాన్ వెనక నుండి వచ్చి ఎలీజాని పొడి చేస్తాడు. ఎలీజా అక్కడికక్కడే చనిపోతాడు. తరువాత సాల్స్మ్యాన్ ఆ డాగర్ని బయటికి తీసి
డైనింగ్ టేబుల్ మీద పెడతాడు. తరువాత డీమాన్తో జన్నా వచ్చేసరికి ఎలిజాని అక్కడి నుంచి తీసేయమని, జన్నాకి తనే ఎలిజాని చంపినట్లు చెప్పవద్దని చెప్తాడు. చనిపోయిన ఎలిజాని డీమోను సాల్స్మాను వర్వెన్ తోటలో తీసుకొచ్చి పడేస్తారు. తర్వాత అక్కడ లాక్ చేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎలీనా మళ్ళీ జొనాథన్ గిల్బర్ట్ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది. అయితే తను అందులో మరి ఒక విషయాన్ని చదువుతుంది. అదేంటంటే ఒక్కసారి కనుక ఒరిజినల్స్ని డ్యాగర్తో పొడి చేస్తే దాన్ని బయటకు తీయకూడదు. ఒకవేళ డ్యాగర్ని కనుక ఆ బాడీలో నుంచి బయటికి తీసేస్తే వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అని రాసి ఉంటుంది. అది విన్న స్టీఫెన్ మళ్ళీ వెంటనే డీమాన్కి కాల్ చేస్తాడు. డీమాను వెంటనే వర్వెన్ తోటకి వెళ్ళి చూస్తాడు. అయితే అక్కడ ఎలీజా కనిపించడు. ఎలీజాకి చాలా కోపం వస్తుంది. తను జానస్ దగ్గరికి వెళ్తాడు. నాకు ఎలీనా ఎక్కడ ఉందో కావాలి ఇప్పుడే అని అంటాడు. బోనీ జెర్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే జెర్మీ బోనీ కోసం ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ని ప్రిపేర్ చేస్తాడు. అయితే అది చూసి బోనీ కూడా సంతోషపడుతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత బోనీ అక్కడే తన మ్యాజిక్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. జెర్మీ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఈలోగా డోర్ ఓపెన్ అయినట్లుగా పెద్ద శబ్దం వస్తుంది. ఇద్దరు ఉలిక్కిపడి డోర్ వైపు చూస్తారు. అయితే ఆ డోర్ తీసుకుని జాన్ లోపలికి వస్తాడు. జానస్ తన మంత్రశక్తులను ఉపయోగించి జెర్మీని పక్కకు తోస్తాడు. తరువాత తను బోనీ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కొడుకుని ఏం చేశావని అడుగుతాడు. దానికి బోనీ తనకు తెలియకుండానే జానస్కి నిజమంతా చెప్తుంది. తరువాత జానస్ బోనీ తల మీద చెయ్యి పెట్టి తను మంత్రాలు చదువుతాడు. తరువాత బోనీతో నా కొడుకు ఏమైనా జరిగితే నువ్వు నాకు సమాధానం చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జానస్ వెళ్ళిపోయిన తర్వాత జెర్మీ బోనీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే బోనీ ఏడుస్తూ ఉంటుంది. జెర్మీ బోనీని ఏమైందని అడుగుతాడు. దానికి బోనీ జానస్ నా పవర్స్ అన్ని తీసేసుకున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఎలీజా ఎలీనా కోసం లేక్ హౌస్కి వస్తాడు. అక్కడున్న కొన్ని రాళ్లను తీసుకుని వాటితో డోర్ని బద్దలు కొడతాడు. ఎలీనా స్టీఫెన్తో నేను ఇన్వైట్ చేయకపోతే ఎలీజా లోపలికి రాలేడు అని చెప్పి తనే డోర్ దగ్గరికి వెళ్తుంది. ఎలీజా ఎలీనాను చూసి నాకు సహనం చాలా ఎక్కువ, కానీ మీరు దాన్ని ఈరోజు పరీక్షించారు అని అంటాడు. తరువాత ఎలీజా ఎలీనాతో మనిద్దరి మధ్య డీల్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను, నేను నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని అంటాడు. ఎలీనా ఎలీజాతో లేదు, డీల్ క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు, నేను నీతో పాటు వస్తాను, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని నువ్వు సేఫ్గా ఉంచాలి అని అంటుంది. అది విన్న ఎలీజా లేదు, నేను ఆ పని చెయ్యలేను అని అంటాడు. ఎలీనా ఒక చాక్ తీసుకుని నువ్వు కనుక నాకు మాట ఇవ్వకపోతే నేను దీంతో పొడుచుకుంటాను అని అంటుంది. తరువాత స్టీఫెన్ వచ్చి నాకు బ్లడ్ ఇచ్చి నన్ను కాపాడతాడు, నేను వ్యాంపైర్గా మారతాను, క్యాథరిన్ లాగా నేను కూడా వ్యాంపైర్గా మారితే ఇంకా నేను నీకు పనికిరాను అని అంటుంది. ఎంత చెప్పినా ఎలీజా ఒప్పుకోడు. ఈలోగా ఎలీనా తన చాక్తో తనను తానే పొడుచుకుంటుంది. ఎలీజా తనను కాపాడడానికి వెళ్ళబోతాడు. కానీ తనకి ఇన్విటేషన్ లేని కారణం చేత తను బయటే ఉండిపోతాడు. ఎలీజా ఎలీనాని ప్లీజ్ ఒక్కసారి నన్ను ఇన్వైట్ చెయ్యి, నిన్ను కాపాడనివ్వు అని అంటాడు. దానికి ఎలీనా లేదు, నువ్వు నాకు మాట ఇస్తేనే నేను బయటికి వస్తాను అని అంటుంది. అయితే ఎలీజా నేను నీకు మాట ఇస్తున్నాను, నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని నేను సేఫ్గా ఉంచుతాను అని అంటాడు. ఎలీనా బయటకు వెళ్తుంది. ఎలీజా వచ్చి తనను పట్టుకుంటాడు. ఈలోగా ఎలీనా ఆ డాగర్తో ఎలీజాని పొడి చేస్తుంది. ఎలీజా అక్కడికక్కడే చనిపోతాడు. ఎలీనా కింద పడిపోతుంది. స్టీఫెన్ లోపల నుంచి బయటకు వచ్చి ఎలీనాకి తన బ్లడ్ ఇచ్చి తనను కాపాడతాడు. అయితే డీమాన్ కూడా అక్కడే ఉంటాడు. డీమాను స్టీఫెను ఎలీనా కలిసి ఎలీజాని తీసుకుని డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సాల్స్మ్యాన్ జన్నాతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. జన్నా మీ ఆవిడ ఐజబెల్కి ఏమైందని అడుగుతుంది. దానికి సాల్స్మ్యాన్ తను చనిపోయింది అంతే అని అంటాడు. జన్నా మన బాడీ ఎందుకు దొరకలేదని అడుగుతుంది. దానికి సాల్స్మ్యాన్ ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేను అని అంటాడు. జన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జన్నా వెళ్ళిపోయిన తర్వాత జాన్ సాల్స్మ్యాన్ దగ్గరికి వస్తాడు. సాల్స్మ్యాన్ జాన్ని చూసి నువ్వు డీమాన్ని మోసం చేసినందుకు ఈ రింగ్ నాకంటే నీకే ఎక్కువ అవసరం అవుతుంది అని చెప్పి తన చేతికున్న రింగ్ తీసి అక్కడ పెట్టేసి సాల్స్మ్యాన్ వెళ్ళిపోతాడు. డీమాను స్టీఫెను ఎలీనా కలిసి ఎలీజాని వర్వెన్ తోటలో పడేస్తారు. తరువాత ఎలీనా స్టీఫెను డీమాన్తో మీరు నా దగ్గర ఏ విషయాలు దాచకూడదు, అలానే నేను కూడా మీ దగ్గర ఎలాంటి విషయాలు దాచను అని అంటుంది. దానికి స్టీఫెన్ డీమాన్ కూడా సరే అంటారు. తరువాత ఎలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాను తన రూమ్కి వెళ్తాడు. అయితే తన రూమ్లో క్యాథరిన్ కనిపిస్తుంది. తనని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డీమాన్. డీమాను క్యాథరిన్ని నువ్వెలా బయటికి రాగలిగావా అని అడుగుతాడు. దానికి క్యాథరిను ఒరిజినల్స్ వ్యాంపైర్స్ని కంపైల్ చేయగలరు, ఒకవేళ ఆ ఒరిజినల్ కనుక చనిపోతే ఆ కంపైలేషన్ ఇక ఉండదు, కాబట్టి నేను సమాధిలో నుంచి బయటికి రాగలిగాను అని అంటుంది.
నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలీజాని చంపొద్దు చంపొద్దు అని అన్నాను. అంటే నువ్వు చంపుతావన్న విషయం నాకు తెలుసు అని అంటుంది. క్యాథరిన్, జాను, ఐజోబెల్ ముగ్గురు ప్లాన్ చేసిన దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. జాను తన ఎలినాకి సహాయం చేస్తున్నట్లుగా డ్యాగర్ను తీసుకొచ్చి డీమాన్కి ఇస్తాడు. డీమాను ఎలిజాని చంపితే క్యాథరిన్ సమాధిలోంచి బయటపడుతుందన్న విషయం తనకి తెలుసు. ఇదంతా విన్న డీమాన్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. తనని ఎంత మోసం చేసి క్యాథరిన్ బయటకు వచ్చిందా అని అనిపిస్తుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఎపిసోడ్స్ చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.